రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తుందని ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి మండిపడ్డారు. తమ కార్యకర్తలను సంతృప్తి పరిచేందుకు ఒక వ్యక్తిని దారుణంగా హత్య చేశారని ఆరోపించారు. ఇది సరైన పద్ధతి కాదన్నారు. ఈ విషయాలపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించాలని డిమాండ్ చేశారు. చాలా అన్యాయంగా ఒక ఫీల్డ్ అసిస్టెంట్ ఇంత దుర్మార్గంగా చంపినారంటే ఇదేమి నాకు అర్థం కావట్లేదు. గత 8 నెలల నుంచి చూస్తున్నాము. ఆయన మామూలు ఫీల్డ్ అసిస్టెంట్ చేసుకునేవాడు. ఆయన కానీ చెప్పినారంట, వాళ్ళు పెద్ద మనిషి వాళ్ళ మామ మల్లయ్య ఉన్నాడు. ఆయన మీరు మీకు ఎవరన్నా ఇన్ఛార్జ్ వస్తే మేము ఇడిచిపెట్టిపోతామని, మాకేం అవసరం లేదు, ఇదేం పెద్ద ఉద్యోగం కాదు, మీ ఇష్టమన్నా మీరు ఇన్ఛార్జ్ రాలేనా అని చెప్పినారంట అన్నమాట. ఎప్పుడు వన్ మంత్ బ్యాక్. దానికి వాళ్ళే మేము కడగాకి మాకు కావాలని మేము ఇదే ఉంటామని తీసుకుంటే మాకు ఇడిచిపెట్టమని చెప్పలేవాళ్ళు. చెప్పినా కానీ ఇడిచిపెడతాం అన్నా కానీ ఇంత అన్యాయంగా ఈ రోజు మంచి మనిషి ఆ మనిషికి 4 ఆడపిల్లలు 2 కొడుకులు ఉన్నారంట. అది అసలు ఏం చాలా బీద స్థితిలో ఉన్నాడు ఆ మనిషి. అలాంటిది ఈ రోజు అన్యాయంగా చంపేసి ఒకటే చెప్తున్నాము, చంద్రబాబు నాయుడు మా జగనన్న పరిపాలన అయితే అసలు ఏడేగానే హత్య రాజకీయాలు వద్దనే విధంగా ఆయన పరిపాలన చేసినారు 5 సంవత్సరాలు. మీ వాళ్ళు ఎక్కడైనా చంపినారు, ఇట్లా రాజకీయంగా ఎక్కడైనా హత్యలు చేసినారా? ఏమైనా ఇల్లీగల్ ఉంటే చేసుకున్నారో తప్ప ఎక్కడైనా రాజకీయాల గురించి చేసినారా? 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు 76 సంవత్సరాలు ఉన్నాయి ఆయనకి. మనకు వద్దు అని ఒక్క మాట చెప్తే అసలు ఎక్కడ పోరు. వాళ్ళకి ఏమైనా సరైన శిక్ష అయ్యండి. ఎవడైతే మన పార్టీలు చూడొద్దని ఒక్క మాట ఇంతవరకు ఒక్క మాట మాట్లాడినావా? 8 నెలలు అయింది.